అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్ ఏలూరు. కొత్తగా ఎవరైతే ఛానల్ విజిట్ చేశారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీకు మోర్ ప్రాపర్టీస్ నేను చెప్తున్నాను. అదేవిధంగా చాలామంది సార్ మా దగ్గర ఒక 10 లక్షలే ఉన్నాయి, మా దగ్గర 20 లక్షలే ఉన్నాయి, మీరు చూస్తేనేమో 50 లక్షలు చెప్తున్నారు, ₹1 కోటి చెప్తున్నారు, 2 కోట్లు చెప్తున్నారు, 10 కోట్లు చెప్తున్నారు, ఈ ప్రాపర్టీస్ అని మాకెందుకండి, మా దగ్గర ఉన్నాయి ఒక 20 లక్షలే ఉన్నాయి, లేదా ఒక 10 లక్షలే ఉన్నాయి, ఒక 8 లక్షలే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎక్కడైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాకు ఏదన్నా ప్రాపర్టీస్ చెప్పండి అని అంటే ఎస్, ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనండి. సో మీరు పర్సనల్గా ఒకసారి మన ఆఫీస్ విజిట్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నేను మీకు దానికి సంబంధించి ప్రాపర్టీస్ చెప్తాను. అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం కనుక మీరు ఈ అమౌంట్స్ని మీరు దాచుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి సంబంధించి కూడా నేను మీకు బెస్ట్ ప్లాన్స్, బెస్ట్ సజెషన్స్ చెప్తాను. విచ్ ఈస్ బెస్ట్ యూ కెన్ చూస్. ఓకేనండి, దట్స్ యువర్ చాయిస్. సో ఈ ప్రాపర్టీ సంబంధించి నేను మీకు ఇంకా అప్డేట్స్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నానండి, ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. సో ల్యాండ్స్ కానీ, హౌసెస్ కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మీకు సూట్ అయితే ఓకేనండి, మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చితే నాకు కాల్ చేయండి, దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు పక్కన యాడ్ నెంబర్ ఉంటుంది కాబట్టి సో ప్రతి వీడియోకి యాడ్ నెంబర్ ఇస్తాను. యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. ఓకేనండి. సో అదేవిధంగా మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే ఓకేనండి, లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ప్రాపర్టీస్ చూస్తూ ఉంటారు. ఓకేనండి, వాళ్ళు చూసినప్పుడు అంటే వాళ్ళు ఏమైనా చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఏదైనా నచ్చొచ్చు. ఓకేనండి. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ, మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ వీలైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను బెస్ట్ సర్వీస్ ఇస్తానండి. సో నా విషయంలో మాత్రం సర్వీస్ ఇస్తాను, ఎటువంటి డీవియేషన్ అనేది ఉండదు. మరొక విషయం ఏంటంటే, చాలామంది సార్ మీరు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లేకపోతే ఇలా చెప్తా ఉంటున్నారండి. ఎస్, ఎందుకంటే నేను ఫోన్లో బిజీగా ఉన్నా, లేదా నేను కస్టమర్స్తో ఎప్పుడు మీటింగ్స్లో ఉన్నా కూడా, డీలింగ్స్లో ఉన్నా కూడా నేను ఫోన్ అటెంప్ట్ చేయలేనండి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. రిటర్న్ కాల్ బ్యాక్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నానండి. ఓకేనండి. సో ఒకసారి లిఫ్ట్ చేయకపోతే దయచేసి మరొకసారి ఏమనుకోకుండా ఫోన్ చేస్తే కనుక నేను మీకు లిఫ్ట్ చేసి మీకు సమాధానం చెప్పగలుగుతాను. మీ ఎంక్వైరీ ఏదైతే ఉందో దానికి నేను క్లియర్ చేయగలుగుతాను. ఓకేనండి. మీ ప్రాపర్టీస్ సజెషన్స్ మీకు ఇవ్వడం కోసమనే నేను ఉన్నానండి. ఓకేనండి. సో మరి ఇప్పుడు నేను ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మరి చెప్పే ముందు మీకు ఈ ల్యాండ్ దేని గురించి చెప్తున్నానంటే, సార్ మాకు ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే మనకి ఒక ఆనుకొని ఉన్న, అంటే ఏలూరు మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న ఏదైతే ఉందో శనివారపేట ఏరియాలో మనకి ఈ ల్యాండ్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. ఈ ల్యాండ్ ఎన్ని గజాలు అంటే 900 గజాలండి. 900 గజాలు. ఓకేనండి. సో బిట్టి ఏ విధంగా ఉంది అంటే, మనకి కొంచెం క్రాస్ వస్తుందండి. ఈ విధంగా బిట్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో మనకి రోడ్డు వచ్చేసేసి ఈ విధంగా ఉందండి. ఓకేనండి. ఇది తార్ రోడ్ అండి, ఇది తార్ రోడ్డే. ఓకేనండి. సో మీకు ఎటు చూసుకున్న ఇటు హౌసెస్ ఉంటాయి, ఇటు హౌసెస్ ఉంటాయి. ఓకేనండి. ఇటు హౌసెస్ ఉంటాయి. సో అన్ని చోట్ల కూడా మనకి అన్ని వైపులా కూడా హౌసెస్ ఉండడం జరిగిందన్నమాట. ఓకేనండి. 900 గజాలు. ఇది ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ 12K పర్ యార్డ్. ఓకేనండి. 12K పర్ యార్డ్ గవర్నమెంట్ వాల్యూ ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది మనకి 15,000 చెప్తున్నారండి ప్రైసు, 15K మార్కెట్ ప్రైస్. ఓకేనండి. సో ఇది ఒకవేళ మీరు అంటే కొందరు బిల్డర్స్ ఉన్నారండి, ఎక్కడెక్కడో ఊరవతల కట్టేటువంటి అపార్ట్మెంట్లు కానివ్వండి, ఎక్కడెక్కడో హైవేల దగ్గర కట్టే అపార్ట్మెంట్లు కానివ్వండి, వాటితో పోలిస్తే ఇది శనివారపేటలో ఇక్కడ 900 గజాలు బ్రహ్మాండమైనటువంటి అపార్ట్మెంట్ పడుతుందండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలన్నా లేదా మీరు డెవలప్మెంట్కి తీసుకోవాలనుకున్నా కూడా మంచి ప్లేస్ అండి. చక్కగా మీకు అదునుగా మీకు ఉంటుందన్నమాట.
ఓకేనండి. సో మీరు ఎవరైనా బిల్డర్స్ చూస్తున్నా, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా దీన్ని డెవలప్మెంట్ తీసుకోవాలనుకుంటే కనుక నేను మాట్లాడతానండి. అదేవిధంగా దీన్ని ఎందుకంటే మేము తీసేసుకుంటామంటే కనుక మీకు 15,000 అయితే ప్రైజెంట్ మార్కెట్ ప్రైస్లో ఉంది. దీన్ని తగ్గించే మార్గం అయితే నేను చేస్తానండి. ఓకేనండి, నేను దీన్ని తగ్గించే మార్గం చేస్తాను. ఓకేనండి, ఇది క్రాస్ ఉంది కదండి, మరి ఇది పోవచ్చేమో అని అంటే కనుక నేను ఎగ్జాక్ట్గా స్క్వేర్ బిట్లో ఇలా చేసి స్క్వేర్ బిట్ చేసి ఈ 15,000 రూపాయల ప్రైజ్ ఏదైతే ఉందో స్క్వేర్కి మాత్రం కట్టి ఈ కార్నర్కి రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఓకేనండి, సో ఇది ఓవరాల్గా సుమారుగా ఒక 70 యాడ్స్ ఉండొచ్చండి. ఇది ఒక 70 యాడ్స్ అనేది ఉండొచ్చు. ఓకేనండి, సో టోటల్గా కలిపి 900 గజాలు. ఓకేనండి, సో ఇదంతా కూడా అమ్మకానికి ఉందండి. శనివారపేటలోనే ఉంది. మనకి ఎటు చూసుకున్న హౌసెస్ ఉన్నాయి. జనసంచారం ఎప్పుడు కూడా 24 అవర్స్ కూడా జనసంచారం ఉంటుందండి. ఓకేనండి, 24 అవర్స్ జనసంచారం ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా నేను మీతో చెప్తానండి. ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చిందంటే నేను ఇక్కడ యాడ్ నెంబర్ అనేది ఇస్తానండి. యాడ్ నెంబర్ బట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నేను ఆ యాడ్ నెంబర్ బట్టి డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్తానండి. దానికి సంబంధించి మీకు పూర్తి వివరణ అనేది నేను మీకు అందిస్తాను. ఓకేనండి, ఫేసింగ్స్ వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, అదేవిధంగా నార్త్ ఫేసింగ్ అండి. ఓకేనండి, ఫేసింగ్స్ నేను ముందు చెప్పలేదు. సో వెస్ట్ ఫేస్ అండి, ఈస్ట్ ఫేసు, అదేవిధంగా సౌత్ ఫేసు, నార్త్ ఫేసు. ఓకేనండి, సో ఈస్ట్ ఫేస్ రోడ్ అండి, ఇది నియర్లీ 30 ఫీట్ ఉంటుంది. ఓకేనండి, 30 ఫీట్ రోడ్ అనమాట. సో ఎగ్జాక్ట్ లొకేషన్ నేను చెప్తాను, మీకు ప్రైస్ నేను మాట్లాడి పెడతాను. ఎవరన్నా అంటే జెన్యూన్ బయర్స్ కండి, మీరు జెన్యూన్ పర్సన్స్ అయితే నేను మార్కెట్ కూడా చాలా జెన్యూన్గా చేస్తానండి. ఎటువంటి మీకు లీగల్గా కూడా ఏదన్నా డాక్యుమెంట్లో ఏదన్నా తేడా ఉంటే కనుక మీకు ప్రాపర్టీ అమ్మే పరిస్థితి ఉండదండి. నేను ప్రాపర్టీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా సార్ నాకు ఈ ప్రాపర్టీ అమ్మి పెట్టండి, ఇది నా ప్రాపర్టీ అని అంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటేనే, అంటే ప్రాపర్టీ కరెక్ట్గా ఉంటేనే కొనొచ్చండి. ఓకేనండి, లేదంటే అది నా దగ్గరే సార్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో ఏదైనా తేడా ఉందంటే నేను ఆ ప్రాపర్టీ ఎవరికి చెప్పనండి. ఆ ప్రాపర్టీ గురించి ఎవరికి చెప్పను. ఏదన్నా లిటిగేషనో ఏదన్నా ప్రాబ్లం ఏదైనా ఉందంటే నేను ముందే సార్ ఇది ప్రాబ్లం ఉంది, దీన్ని క్లియర్ చేయండి, క్లియర్ చేసిన తర్వాత అమ్మకానికి పెడదాం అని చెప్పేసి ముందే చెప్పేస్తానండి. ఓకేనండి, అది ఒకవేళ అది ప్రాబ్లం ఉందంటే కస్టమర్కి చెప్తానండి, ఇది ప్రాబ్లం ఉంది, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ బై ఆర్ ఎల్స్ నాట్. ఓకేనా, అది చెప్పేస్తానండి. ఓకే, సో ఇదండి ఈ ప్రాపర్టీ విషయం అయితే ఇదండి, 900 గజాలు. సో మీకు ఫేసింగ్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పానండి. కొలతలు కూడా మీకు డాక్యుమెంట్లో మీకు మెన్షన్ చేయలేదండి. సో డాక్యుమెంట్లో కొలతలు లేవండి. బట్ యాజ్ పర్ మొత్తం అంతా కూడా 900 గజాలు. మీకు మొత్తం అంతా కూడా కొలతలు వేసి ఎంత గజం అని ఉంటే డాక్యుమెంట్ ప్రకారం మనకు 900 గజాలు ఉంది, కానీ కొలతలు లేవండి. సో కొలతలు ఆల్రెడీ వేరే డాక్యుమెంట్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్ ఇంకా రాలేదు. మీకు మొత్తం అంతా కొలిచే ఇవ్వడం జరుగుతుందండి. కొలిచే ఈ ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, ఎంత గజం అని వస్తే 1000 గజం అని వస్తే దానికే రేటు మీరు ఎదురు, కానీ 800 గజం వస్తే దానికే మీరు ఎదురు కానీ. ఓకేనండి, కానీ ఇది యాజ్ పర్ డాక్యుమెంట్ 900 గజాలు. ఆ 900 గజాలు మాత్రమే మీకు వస్తుంది. ఓకేనండి, సో అది విషయం అనమాట. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మరి అదేవిధంగా ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో. సో ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సో అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఇంకా మీ దగ్గర నుంచి మేము ఏమీ ఆశించట్లేదు. ఓకేనండి, సో ఆ సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ప్రాపర్టీ నచ్చితే సరే, లేదు అంటే కనుక మీ ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ అదేవిధంగా మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా సరే ప్రాపర్టీ నీడ్ ఉంటే కనుక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి, నేను చెప్తానండి. ఓకే, వాళ్ళకి మంచి సజెషన్ ఇస్తాను, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుందండి. ఓకే, సో నా నంబర్ 9966693996. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.